కలియుగంలో ఉండేటటువంటి లక్షణం ముక్తి అను పల్కు ఎరుంగక భుక్తి మార్గ సాధనాకైక చిత్తులై బాధలుందువారలై. అసలు మోక్షం అని ఒకటి ఉంది, విడుదల అని ఒక మాట ఉంది. మనుష్యునిగా పుట్టిన నేను ఒక్కడే దాన్ని పొందడానికి అర్హుణ్ణి, కాబట్టి నేను కొంత ప్రయత్నం అటువైపుగా కూడా చేస్తాను అని ఆలోచన చెయ్యాలి. అంటే మీ ఇంట్లో ఉన్న వారితో పాటుగా మీలో ఉన్న జీవుణ్ణి లెక్క పెట్టుకోవడం అలవాటు కావాలి. అసలు ఆ లెక్క ఎవడూ పెట్టడు. అది నారదుడి యొక్క పరివేదన. నేను మా ఇంట్లో ఎవరున్నారు అని అడిగారు అనుకోండి, నేను నా భార్య ఉంటాం, నా కొడుకు నా కూతురు, ఇప్పుడు అల్లుడు కోడలు ఏదో మనవలు ఉన్నాం. ఎంతసేపు ఆలోచించినా నేను సంపాదించి ఎవరి కొరకు దాచాలి అంటే నా కొడుకు కోసం, నా కోడల కోసం, నా కూతురు కోసం, అల్లుడు కోసం, నా భార్య కోసం, నా మనవల కోసం. ఏది చేస్తున్నా ఇది తప్ప ఇంకొక ఆలోచన లేదు. కానీ జీవుడు ఒకడు ఉన్నాడు కడు, వాడు ఈ లోపల ఉన్నాడు. వాడు ఎప్పుడూ ఇందులో ఉండడు. ఈ శరీరంలో కూడా ఇంకో 20 ఏళ్ళు ఉండొచ్చు, ఇంకో 15 ఏళ్ళు ఉండొచ్చు. ఆ తర్వాత ఈ శరీరంలోంచి బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మోక్షానికి వెళ్ళిపోతాడని ఏమిటి నమ్మకం? మళ్ళీ ఇంకో శరీరంలోకి వెడతాడు. ఆ శరీరంలోకి వెళ్ళిన తర్వాత అది ఏ శరీరం అయినా దానికో బాధ ఉంటుంది, దానికి ఆకలి ఉంటుంది, దానికి దప్పిక ఉంటుంది, దానికో భార్య ఉంటుంది, దానికి బిడ్డలు ఉంటారు. అప్పుడు ఆ భార్యని పోషించాలా, ఆ బిడ్డల్ని పోషించాలా? అప్పుడు తను సుఖపడాలా? తను సుఖపడడానికి, తన వారిని సుఖపెట్టడానికి పుణ్యము లేనిదే ఈశ్వరుడు ఎలా ఇస్తాడు? పుణ్యం చేసిన మంచి పని ఒకటి ఉంటే దాన్ని అడ్డు పెట్టి ఏమైనా ఇస్తాడు. శంకరాచార్యుల వారి జీవితంలో మొట్టమొదటి స్తోత్రం కనకధార. ఎందుకొరకు చేశారు అంటే మనుష్య జాతి కోసం చేశారు. ఆయన పేద బ్రాహ్మణి, ఇంట్లో ఉసిరికాయ తప్ప ఏమీ లేదు. శంకర భగవత్పాదులు వెళ్ళి భవతి భిక్షాం దేహి అన్నారు. వెయ్యడానికి ఏమీ లేదు. ఆవిడ దరిద్రం చూసి బాధ వేసి శంకరాచార్యుల వారు లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు. ఆవిడంది, ఈవిడ గత జన్మలలో ఇలా పెట్టింది లేదు, ఎలా ఇమ్మంటావు? ఇంత పుణ్యం ఉంటే నువ్వు అడిగినందుకు ఇద్దును, లేదంది ఆవిడ. శంకరులు అన్నారు, అమ్మ నా చేతిలో ఉసిరికాయ వేసింది, ఇది అడ్డు పెట్టి ఇవ్వలేవా? నీ అనుగ్రహంతో, నీ కడగంటి చూపుతో ఆమె దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయనీ నయనాంబువాహ. నీ అనుగ్రహంతో, నీ కడగంటి చూపుతో ఆమె గత జన్మలలో ఏమీ చెయ్యలేదనేటటువంటి పాపాన్ని పోగొట్టి అనుగ్రహించలేవా? శంకరులు స్తోత్రం చేస్తే అమ్మవారు కనకధార కురిపించింది. అంటే ఇలా పెట్టనిది లేనినాడు ఎక్కడ నుంచి వస్తుంది వచ్చే జన్మలో? ఈ జీవుడు ఎప్పుడూ ఇందులో ఉండడుగా. ఒక ఆయన కొంచెం కఠినంగా ఉన్న ఒక గొప్ప మాట అన్నాడు. ఇంట్లో ఉన్నటువంటి బూర్లు ఉండే మూకుడుకున్నటువంటి ఆయుర్దాయం ఇంటి యజమానికి ఉండదు. ఒక్కొక్క మూకుడు 3 తరాలు 4 తరాలు ఇంట్లో ఉంటుంది. ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమాని శరీరం విడిచిపెట్టినప్పుడల్లా ఆయన తద్దినానికి ఎందులో గారులు వండుతూ ఉంటారు. అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఆ మూకుడు అలాగే ఉంది. మూకుడుకున్న ఆయుర్దాయం నీకు లేదు. కానీ జీవుడు శరీరాన్ని విడిచిపెట్టి ఇంకో శరీరంలోకి వెళ్ళిన తర్వాత మరి అక్కడ కూడా దుఃఖం ఉందిగా. అప్పుడు సుఖపడాలంటే పుణ్యం లేకుండా ఎక్కడి నుంచి వస్తుంది? మరి నీ జీవుణ్ణి నువ్వు లెక్క పెట్టుకోకపోతే రేపు పొద్దున్న ఎవరు చేస్తారు ఉపకారం? నువ్వు చేసుకోలేదు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కొడుకు ఏమిటో చేస్తాడని ఎందుకు అనవసరంగా ఆశ పెట్టుకుంటావు? ఎందుకు వాడిని నిందిస్తావు? నీ ఓపిక ఉండగా నువ్వేం చేసావు? రోజులో కనీసం 1 పావు గంట కేటాయించుకుని ఒక దేవాలయానికి ప్రదక్షిణం చేశావా? ఎప్పుడైనా నెలకొక్కసారి ఈశ్వరుడి వాహనం పట్టుకుంటానని పట్టుకున్నావా? నీకున్న దాంట్లో ప్రియమార ఎవరికైనా ఎప్పుడైనా కట్టెడు అన్నం పెట్టావా? ఎవరికైనా పరమ సంతోషంగా కాస్త మజ్జిగ ఇచ్చావా? ఎప్పుడైనా పరమ భక్తితో, పరమ గౌరవంతో నీ ఇంటికి పెద్దల్ని ఆహ్వానించి అతిథుల యొక్క సేవ ఎప్పుడైనా చేశావా? ఇది ఏది ఉందో అది వస్తుంది జీవుడితో. సంపాదించింది ఏది ఉందో అది ఇక్కడ ఉండిపోతుంది వారసులకి. కింవానేన ధనేన వాజికరిభి ప్రాప్తేన రాజ్యేన కిం వా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞానైతక్షణభంగురం సపతిరోత్యద్యం మనోదూరతః స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం అంటారు శంకర భగవత్పాదులు. ఎక్కడ వరకు వస్తారు? ఎవరు మాత్రం? భార్య సంసారమునకు మూలం. ఆమెయే గుమ్మం దాటి రాదు శరీరం వెళ్ళిపోయాక. ఆవిడ కూడా దుఃఖమహంబుది సొచ్చు పత్నియున్ కాయము వీడి రారు కదా, చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర.
కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నీగుచుండ ఓ నాయనయంచు ఎచ్చు నిజ నందన నందినులైన కాని కందోయిని భస్మముల్ తొలుత దుఃఖమహంబుదిసొచ్చు పత్నియున్ కాయము వీడి రారు కదా. ఏడుస్తున్న భార్య కానీ అయ్యో మా నాన్నగారు అని బాధపడిన కొడుకు కూతురు కానీ వచ్చేస్తారా శరీరం విడిచిపెట్టి? చేసిన కర్మము పుణ్యము తప్ప శంకరా, నువ్వు చేసింది ఏదుందో అదొక్కటే తగిలించుకుని వెళ్ళిపోతావు. ఉద్ధరేణ ఆత్మనాత్మ నమ్మంటాడు గీతాచార్యుడు. ఎవడు ఉద్ధరిస్తాడరా? నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. ఓ మంచి పని చేయకుండా ఎక్కడి నుంచి వస్తుంది? ఇది భుక్తి మార్గ సాధనాకైక చిత్తులై బాధలొందువారలై ఎంతసేపు సంపాదించడం. సంపాదించవద్దు అని శాస్త్రాలు చెప్పలేదు. నేను అన్న మాటని మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. సంపాదించకుండా కూర్చోండి అని శాస్త్రం చెప్పదు. అసలు అలా చెప్తే దోషం. సంపాదించండి అని చెప్పింది శాస్త్రం. మాతా నిందతి నాభినందతి పితా భ్రాతాన సంభాషతే భృత్యకుప్యతి నానుగచ్చతి సుతా కాంతాపి నాలింగతే అర్ధప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః అంది. ఒక వయసు వచ్చిన తర్వాత డబ్బు సంపాదించకపోతే అమ్మ కూడా నిందిస్తుంది. ఏమిట్రా రూపాయి సంపాదన లేదంట. తండ్రి సంతోషించడు, అభినందించడు. అక్కడికి వచ్చావురా, నా రెక్కలు బడలేవేళటికి నాన్నగారు నేనున్నానండి, మీకెందుకు నాన్నగారు అని నాకు చెయ్యి సాయం అందించడానికి నువ్వు తయారు కాలేదురా అంటాడు. అన్నలు మేము సంపాదిస్తే మాతో పాటు తినడమే కానీ ఓ రూపాయి సంపాదించడం రాదంటారు. సేవకుడు ఎదురు రాడు, ఒక్క రూపాయి ఇవ్వలేడు కానీ ఆ వాళ్ళు డబ్బిస్తే వీడి సేవ చేయించుకుంటాడంటారు. ఆఖరికి కొడుకు ప్రియమార ఎదురొచ్చి తండ్రి కాళ్ళు కడుక్కొమ్మని నీళ్ళు ఇవ్వడు. కాంతాపినాలింగతే, భార్య కూడా ప్రియమార కౌగలించుకోదు. ఎంతో ప్రేమ కలిగిన స్నేహితుడు కూడా ఏమంటే బాగున్నారా అనడు. ఎందుకని అంటే అలా అంటే అస్తమానం డబ్బు అడుగుతాడని పక్క సందులోంచి వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ మాట నేను చెప్పట్లేదు, శాస్త్రంలో చెప్పిన మాట. అర్ధప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహృత్. ఆ కనీసం బాగున్నావా అని చెయ్యి కూడా ఊపడు. ఆయన ఏం తప్పు మనిషి కాడు, చాలా మంచివాడు స్నేహితుడు. కానీ ఇంకా ఎప్పుడూ ఒక్క రూపాయి సంపాదించకుండా అతను సంపాదిస్తుంటే అతని దగ్గర డబ్బు అడుగుతుంటే ఇతను మాత్రం ఎంతకాలం ఓర్చగలుగుతాడు? అందుకని కనపడితే అభినందించడు. తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః. కాబట్టి ఓ స్నేహితుడా, డబ్బు సంపాదించు, కానీ నీతి వదిలి సంపాదించకు, ధర్మాన్ని విడిచిపెట్టి సంపాదించు. ధార్మికంగా సంపాదించు, ధార్మికంగా ఖర్చు పెట్టు. జీవుడి గురించి ఆలోచించు. నీ జీవుడి గురించి నువ్వే ఆలోచించకపోతే నీ జీవుణ్ణి ఎవరో ఎలా ఉద్ధరిస్తారు? కాబట్టి నారదుడు అన్నాడు, అసలు తన గురించి ఆలోచించేవాడు, తను తరించడం అన్న మాట గురించి ఆలోచించేవాడు లేడు కలియుగంలో. ఎంతసేపు భుక్తి మార్గ సాధనాకైక చిత్తులై బాధలొందువారలై డబ్బు సంపాదించాలి, డబ్బు దాచాలి, భోగస్థానాలు పెంచుకోవాలి. ఎంతకాలం ఉంటాయి? తను విడిచిపెడతాడు, కానీ చేసిన కర్మ వెంట వచ్చేస్తుంది. పుణ్యం లేదు, పాపం వచ్చింది, మళ్ళీ కొన్ని లక్షల జన్మలు పెరుగుతాయి. నాన్నగారు అసలు మనుష్య జన్మ యొక్క వైభవాన్ని తెలుసుకోగలిగినటువంటి వాడు లేడు కలియుగంలో. ఇది పెద్ద ఇబ్బంది. కలి యొక్క ఉద్ధతికి అందరూ పడిపోతున్నారు. ఎవరు చూసినా తత్కాలమునందు ఆ భోగం అనుభవిస్తే చాలు. అది ధర్మంతో ముడిపడిందా పడలేదా, తర్వాత ఎంత కట్టి కుడుపుతుంది ఆలోచించలేకపోతున్నారు నాన్నగారు, ఎవరు కాపాడతారని అడిగాడు. అప్పుడు బ్రహ్మగారు చెప్పాడు, బెంగ పెట్టుకోకురా, కాపాడడానికి మహానుభావుడు పరబ్రహ్మము శ్రీమన్నారాయణుడు కదులుతాడు. కదిలి భూమండలం మీదకి వెడతాడు. వెళ్ళి ఆయన శ్రీవేంకటేశ్వరుడు అన్న పేరుతో నిలబడతాడు. అందుకే ఆ నారాయణమూర్తి కదిలి వచ్చి పరమకారుణ్యంతో కలియుగంలో ఆనందనిలయ విమానంలో పద్మపీఠం మీద నిలబడ్డాడు. ఆ నిలబడడం దేనికోసము అంటే రాక్షస సంహారం చేయడం కోసం కాదు. కలిబాధ చేత పాపములు చేసేటటువంటి ప్రజలను ఆ కలి బాధ నుంచి వినిర్ముక్తులను చేసి మళ్ళీ ఇటువంటి పాపం నేను చెయ్యకూడదనేటటువంటి స్పృహని కల్పించడం కోసమని నిలబడ్డాడు. అందుకే వెంకటేశ్వరుని యొక్క మూర్తి ఎవ్వరూ చెక్కినది కాదు. ఏ దేవతలు దాన్ని తయారు చేయలేదు, విశ్వకర్మ తయారు చేయలేదు.
నకృతం దైవసంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజితః. వ్యాసుడు వెంకటేశ్వరుని యొక్క మూర్తి గురించి చెప్పినటువంటి మాట అది. నకృతం దైవసంఘైశ్చ, దాన్ని దేవతల యొక్క సమూహములు తయారు చెయ్యలేదు. నకృతం విశ్వకర్మణ, ఆయన యొక్క మూర్తిని విశ్వకర్మ తయారు చెయ్యలేదు. స్వేచ్ఛయా క్రీడతే తత్ర, ఆయన అక్కడ మూర్తిగా నిలబడ్డాడని చెప్పి ఆనందనిలయ విమానంలోనే వెంకటేశ్వర స్వామి ఉన్నారని మీరు అనుకుంటే పొరపాటు. స్వేచ్ఛయా క్రీడతే, ఆయన ఇష్టమొచ్చినట్టుగా ఆయన ఆడుకుంటూ ఉంటాడు ఆ కొండ మీద. మీకు తెలియకపోవచ్చు, కానీ మీరు ఆర్తితో పిలిస్తే పలకడానికి దగ్గరే ఉంటాడు. అందుకే మీరు ఇప్పటికీ చూడండి, ఏడుకొండల మీద కొద్ది రోజుల క్రితం పుట్టినటువంటి పసిపిల్లల దగ్గర నుంచి పరమ వృద్ధులైనటువంటి వాళ్ళ వరకు అందరూ కొండ మీదకి వెడతారు. అందరికీ ఉండడానికి ఆవాసం దొరకదు. అంత చలిలో ఎక్కడ పడితే అక్కడ రహదారుల మీద కూడా పడుకుంటారు. కానీ తిరుమల కొండ మీద ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగిందని, జబ్బు ఎక్కువైపోయిందని, చలిగాలికి ప్రమాదం సంభవించిందని మీరు ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారా? ఉండదు. అది దివ్యశక్తితో కూడుకున్నటువంటి ఆరామం. ఆయన అక్కడ ఎప్పుడూ తిరుగుతూ ఉంటాడు. స్వేచ్ఛయా క్రీడతే తత్ర, ఎవరు పరమ భక్తితో పిలిచారో వాళ్ళ కోసం పరుగు పరుగున బయటికి వస్తాడు. ఒకసారి కాదు, ఎన్ని మాటలు జరిగిందో అది దృష్టాంతం. ఎన్ని మాటలు జరిగిందో. ఒకప్పుడు ఆ పాండురంగడి పట్ల అపారమైనటువంటి భక్తి కలిగినటువంటి పురంధరదాస్ గారు వెంకటాచలంలో అన్నదానం చేస్తున్నారు. అన్నదానం చేస్తున్న సమయానికి ఆయన దగ్గరున్న సేవకుడు కనపడలేదని గట్టిగా పిలిచారు. ఆ సేవకుడు స్నానానికి వెళ్ళాడు. వెంకటేశ్వర స్వామి వారు గబగబా సేవకుడి రూపంలో వచ్చి వడ్డన చేస్తుంటే ఆయనకి కోపం వచ్చి ఎక్కడికి పోయారో అని ఒంగో పెట్టి వీపు మీద కొట్టారు. వీపు వాచిపోయింది. ఆయన ఎంతో మందిని అనుగ్రహించారు. ఎంతో మందిని ఎన్నో కారణాల చేత రకరకాల రూపాలతో ఆడుకుని కనపడ్డారు. ఇప్పటికీ మీకు వెంకటేశ్వరుని యొక్క మూర్తి వంక చూస్తే చాలు, ఆయన స్వేచ్ఛయా క్రీడతే తత్ర, ఆయన ఎంత స్వేచ్ఛగా క్రీడించాడు అనేటటువంటి విషయం సుస్పష్టంగా అవగాహన అవుతుంది. అందుకే మీరు చూడండి, వెంకటేశ్వరుని యొక్క మూర్తిలో ఈ చిబుకం మీద పచ్చకర్పూరంతో బొట్టు పెట్టి ఉంటుంది. ఆ పచ్చకర్పూరంతో బొట్టు ఉండడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది. అనంతాచార్యుల వారని మీరు ఇప్పటికీ మాడవీధుల్లో స్వామివారు సహస్రదీపాలంకార సేవ తర్వాత బయలుదేరుతారు. బయలుదేరి ఆ మాడవీధుల్లో వెడుతున్నప్పుడు, ఆ మొట్టమొదట మాడవీధుల్లో వెళ్ళినప్పుడు ఎడంచేతి వైపుకు వెడితే అనంతాచార్యుల వారిని ఆయన బృందావనం కనపడుతుంది. ఇప్పటికీ ఆయన వెంకటేశ్వర స్వామి వారిని సేవించాలని పొగడ చెట్టు రూపంలో ఉంటారు. రామానుజాచార్యుల వారి మీద ఉన్నటువంటి అపారమైన భక్తితో ఆయన ఆ లోపల ఒక కోనేరు కట్టారు. ఇప్పటికీ ఆ కోనేరు ఉంది. మీరు లోపలికి వెళ్ళి చూస్తే కనపడుతుంది. ఆ పొగడ చెట్టు కూడా ఇప్పటికీ ఉంది ఆయన బృందావనము. ఆ అనంతాచార్యుల వారు ఒకప్పుడు వెంకటాచలానికి ఎవ్వరూ రానటువంటి సమయంలో, అంటే అంత చలి, అంత వేడి, ఆ సమయంలో అక్కడికి వచ్చి ఉండగలిగినటువంటి పరిస్థితులు లేక ఎవరు వచ్చేవారు కాదు. కానీ భగవద్రామానుజులు అడిగారు, ఎవరైనా వెళ్ళి ఆ కొండ మీద ఉండి పుష్పవాటికని నిర్మాణం చేసి ప్రతిరోజు పూలదండలు కట్టి వెంకటేశ్వరుడికి సమర్పిస్తారా అని. అనంతాచార్యుల వారు గురువుగారి మాట నిలబెట్టడానికి నేను వెడతాను అని బయలుదేరారు. బయలుదేరి భార్య గర్భిణి, ఆమెని తీసుకుని వెళ్ళి అక్కడ ఉండేటటువంటి ఆ కొండ అంతా తవ్వి రాళ్లు తీసి పక్కన పోయిస్తున్నారు. పాపం ఆవిడ గర్భిణి. ఈ రాళ్ల తట్టలు అతి కష్టం మీద మోసుకుని వెళ్ళి దూరంగా పోసి మళ్ళీ తట్ట పట్టుకొస్తుండేది. వెంకటేశ్వర స్వామి చూశారు, అయ్యో నాకు రోజు పుష్పకైంకర్యం కోసమని గర్భిణి అయినటువంటి భార్యతో రాళ్ల తట్టలు ఎత్తిస్తున్నాడు. నేను వెళ్ళి సేవ చేస్తానని ఒక బాలుడి రూపంలో వచ్చి అడిగారు, తాత నేను పట్టికెడతాను రాళ్ల తట్ట అని. నేను మా గురువుగారికి మాటిచ్చాను రా, నువ్వెవరు, మా ఆవిడ చేస్తుంది, నేను చేస్తాను, వెళ్ళిపోమన్నారు. పాపం ఆవిడ చెమట్లు పట్టి వెడుతుంటే చూడలేక, అమ్మ మీరు ఇక్కడ కూర్చోండి, ఆయన చూడకుండా వెనక నుంచి తట్ట పెట్టి నిండిపోయిన తట్ట పట్టుకుపోతూ ఉంటానని పిల్లవాడి రూపంలో వెంకటేశ్వర స్వామి తీసుకుపోతున్నారు. ఏమిటి గర్భిణి అయిన భార్య ఇంత తొందరగా తట్ట తీసి తట్ట పెట్టేస్తోందని అనంతాచార్యుల వారు వెనక్కి తిరిగి చూశారు. చూస్తే ఈ పిల్లవాడు కనబడ్డాడు.
ఈ పిల్లవాడు తట్ట పట్టుకెళ్ళిపోతున్నాడు, వద్దన్నా మాట వినలేదని కోపం వచ్చి పట్టుకుని కొడతానని వెంటపడ్డారు. ఆయన అప్రదక్షిణంగా పరిగెత్తారు ఆ మాడవీధుల్లో. పరిగెత్తినప్పుడు అనంతాచార్యులు వారు కూడా పరిగెత్తారు. పరిగెత్తి ఆయన ఆనందనిలయ విమానంలోకి వెళ్ళిపోతున్నాడు ఆ పిల్లాడు. ఈయనకి కోపం వచ్చి పిల్లాడు గుడిలోకి పారిపోతున్నాడని చేతిలో ఆ కొండ తవ్వుతున్నటువంటి గుణపం విసిరేశారు. విసిరేస్తే గుణపం వెళ్ళి తగిలింది వెంకటేశ్వర స్వామికి. గడ్డం బద్దలైన ఎత్తురు కారింది. సాయంకాలం పుష్పమాల పట్టుకుని గుళ్ళోకి వెళ్ళారు. ఈ గడ్డం అంతా వాచిపోయి బద్దలై నెత్తురు కారి మాంసం చిమ్మి ఉంది. అర్చకులు తెల్లబోయారు, ఇదేమిటి ఇలా ఎందుకయింది అని. అప్పుడు ఆయన చెప్పారు, అనంతాచార్యులకి సేవ చేయడానికి అడిగితే నన్ను గుణపం పెట్టి కొట్టాడు గడ్డం మీద, గడ్డం బద్దలైంది. ఈ కొండ మీద నేను ఉన్నప్పుడు పరమభక్తితో ఉన్న వాళ్ళ చేతి దెబ్బలు కూడా నాకు ఆభరణాలు ఏవి లోకానికి తెలియడానికి పచ్చకర్పూరపు ముద్ద పెట్టండి అని చెప్పారు. వెంకటాచలంలో స్వామివారి దేవాలయంలోకి రాజద్వారం దాటి ప్రవేశించగానే ఇలా తలెత్తి చూస్తే కుడి చేతి వైపు ఒక గుణపం వేలాడుతూ ఉంటుంది. అనేక భాషలలో దాని పేరు వ్రాసి ఉంటుంది. ఆ గుణపాన్నే వెంకటేశ్వర స్వామి వారి మీదకి అనంతాచార్యుల వారు విసిరారు. ఇప్పటికీ అనంతాచార్యుల వారి యొక్క బృందావనం దగ్గర వాళ్ళ వంశీకులు ఉన్నారు. మీరు కావాలి అంటే ఎప్పుడైనా వెంకటాచలం వెళ్ళినప్పుడు, స్వామివారి మాడవీధుల్లోకి వెళ్ళినప్పుడు మీరు ఒక్కసారి ఆ అనంతాచార్యుల వారి బృందావనం వైపుకి వెళ్ళి చూస్తే ఇప్పటికీ ఆయన బృందావనం, మళ్ళీ ఆయన స్వామివారి సేవ చెయ్యడానికి పొగడ చెట్టుగా పుట్టినటువంటి ఆ చెట్టు, ఇవన్నీ మీకు కనపడతాయి. ఆయన రామానుజాచార్యుల వారి మీద తవ్వించినటువంటి తటాకం, ఇవన్నీ ఒక పర్యాయం కాదు, ఇన్ని మాటలు ఎంతమందితో క్రీడించాడు ఆ కొండ మీద. స్వేచ్ఛయా క్రీడతే తత్ర, ఒక చోట కాదు. అందుకే ఆయన పాద ముద్రల చేత పవిత్రమైంది. అక్కడే ఒకప్పుడు ఆయన హాతీరాం బావాజీతో పాచికలాడాడు. ఒకప్పుడు ఆ హాతీరాం బావాజీ పేరేమిటో కూడా తెలియదు, ఉత్తర హిందుస్థానం నుంచి వచ్చారు ఆయన. ఆయన్ని తీసుకెళ్లి మహారాజు చెరసాలలో పెట్టాడు. తీసుకెళ్లి అందులో గుర్రాల శాలలో పెట్టాడు. పెడితే రాత్రి వెంకటేశ్వర స్వామి వారు ఆయనతో పాచికలాడడానికి వెళ్ళి ఏనుగు రూపంలో అవన్నీ తినేశారు. ఏనుగు రూపంలో రక్షింపబడ్డాడు కాబట్టి హాతీరాం బావాజీ అని పిలుస్తుంటారు ఆయన్ని. ఇప్పటికీ సహస్రదీపాలంకరణ సేవ జరిగేటటువంటి చోట పక్కన గోడ మీద మీకు పాచికలాడుతున్నటువంటి దృశ్యం చెక్కబడి ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి స్వామి ఆయన. ఒకరితో కాదు, తరిగొండ వెంగమాంబ గారు కొండ మీద ఉన్న రోజుల్లో ఆదివరాహస్వామి దేవాలయం వెనక భాగంలో అన్నమాచార్యుల వంశీకులు ఉండేవారు. అన్నమాచార్యుల వారు ఉన్నటువంటి ఇంటి పక్కనే అక్కడే తరిగొండ వెంగమాంబ గారు ఉండేవారు. ప్రతిరోజు రాత్రి తరిగొండ వెంగమాంబ గారి ఇంటికి వెళ్ళి ఉయ్యాలలో కూర్చుని ఊయల ఊగుతుంటే, వెంగమాంబ గారు రాసినటువంటి భాగవతాన్ని చదువుతుంటే తన కథ తాను వింటూ సమయాన్ని మరిచిపోతుండేవారు. ఒకప్పుడు సుప్రభాతం వేళ అయిపోయినా కూడా గుళ్ళోకి వెళ్ళడం మర్చిపోయారు. గుళ్ళో గంటలు వినబడి గబగబా ఇక్కడి నుంచి లేచి దూకి ఉయ్యాల్లోంచి ఆనందనిలయంలోకి వెడుతుంటే మధ్యలో భాగవతంలో ఎక్కడికి పోతామని ఆవిడ పంచె పట్టుకుంది. ఆ పంచె చిరిగిపోతే ఇలాగే పోతూ ఉంటాడని మడత పెట్టి పూజామందిరంలో పెడితే అర్చకులు తెల్లపోయారు. చిరిగిపోయిన పంచెతో ఉన్నాడు స్వామి, ఎవరొచ్చారు లోపలికని. ఎవరొస్తారు, తరిగొండ వెంగమాంబ గారికి అంత స్వాతంత్ర్యం ఉంది, ఆవిడ దగ్గర ఉంటుంది, పంచముక్క వెళ్ళండి అంటే ఆవిడ మడత పెట్టి పూజామందిరంలో పెట్టించింది. అంతమందితో క్రీడించారు. ఆయన ఉన్నాడు. మిగిలిన అవతారాల్లా కాదు, సామాన్యులైన వాళ్లతో ఆయన సమన్వయం చెంది చాలా కాలం మాట్లాడాడు. ఒకానొక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఆయనకి ఆనందనిలయ విమానాన్ని నిర్మించినటువంటి తొండమాన్ చక్రవర్తి మీద ఆగ్రహం కలిగి, ఇక పైన నేను మాట్లాడను, ఏదైనా మాట్లాడవలసి వస్తే నా అర్చకుల ద్వారా మాట్లాడతాను అని ప్రతిజ్ఞ చేశాడు. అందుకే మహానుభావుడి యొక్క మూర్తి ఎవరు చెక్కింది కాదు, అది యథార్థమైనటువంటి రూపం. తనకి తానుగా కోరి అలా నిలబడ్డాడు. అదొక దివ్యమైనటువంటి శరీరం. అందుకే స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత. తాను ఎలా ఉండాలని కోరుకున్నాడో అలా ఉన్నాడు. ఆయన అలా నిలబడదాం అనుకున్నాడు, అలా నిలబడ్డాడు. అలా నిలబడదామని అనుకున్నప్పుడు ఏదో అర్థం లేకుండా, దానికో కారణం లేకుండా అటువంటి భంగిమ పట్టడం. ఆయన తన కుడి చేతిని ఇలా చూపిస్తూ ఉంటాడు, ఎడమ చేతిని ఇలా పెడతాడు. ఏకబేరమూర్తిగా ఉంటాడు ఆనందనిలయ విమానంలో. ఏకబేరమూర్తి అంటే వైఖానస ఆగమం ప్రకారం ఒక్కడే ఉన్నటువంటి మూర్తి. సాధారణంగా పక్కన అమ్మవార్లు ఉంటారు, కానీ అమ్మవార్లు పక్కన లేకుండా ఒక్కడే ఉన్నటువంటి మూర్తి తిరుమల క్షేత్రం.
అందులో పద్మాసనస్థయో పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు తన పాదములు నమ్మిన వారులకు ఈ భవాంబోధి కటిదగ్నమగనుటంచు వామహస్తంబు కటిభాగమున నుంచి చూపరులకు సంకేతించుచుండ. ఆయన నిలబడ్డంలో ఆ ముద్ర పట్టడంలో ఒక అర్థం ఉంది. పద్మాసనస్థయో పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు. లక్ష్మీదేవి ఆయన వక్షస్థలమునందు అధివసించి ఉంటుంది. అంటే ఆయన కారుణ్యమంతా ఆమెయే అయి ఉంటుంది. దయ అంటాం. వేదాంతదీశకులని వైష్ణవ సంప్రదాయంలో మహాపురుషులు వారు దయాశతకము అని చేశారు. ఇప్పటికీ మంగాపట్నంలో అద్భుతమైనటువంటి శ్లోకాలు అందులోవి చదువుతూ ఉంటారు. అహమపరాధ చక్రవర్తి అని నేను ఎప్పుడైనా పద్మావతి అమ్మవారి దేవస్థానానికి వెడితే అర్చకులు అందులో శ్లోకాలు చదువుతుంటే నేను మురిసిపోతూ ఉంటాను. అంత గొప్ప శ్లోకాలు చేశారు వేదాంతదీశకులు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.